అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు, అడ్వకేట్. ఆవిడతో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే మేడం. నమస్తే అండి. రజనీ గారు, ఎలా చూడాలి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు? మీరు వినుంటారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు తెలుసు, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? నమస్తే అండి. ముఖ్యంగా వచ్చే తుఫాన్ను తట్టుకోవడం అనేది చాలా కష్టతరమైన పరిస్థితి. అంటూ వాళ్ళు ఏదైతే ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ రెండూ కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత అండి. ఇక్కడ ప్రజల ప్రాణాలతో కూడుకున్నటువంటి పరిస్థితి. నేను రేగడి లక్ష్మణరావు గారు అన్న మాట్లాడింది కూడా తప్పు అని నేను చెప్పాను. ఎందుకంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తేనే ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేసింది. అంటే ఇంకా గొప్పగా పనిచేయాలని వారు కోరుకుంటారు. వారి ఆశలని మనం రీచ్ అవుదాం, తప్పులేదు. రీచ్ అవ్వకపోతే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇందాక అన్న చెప్పినట్టు ఆస్ట్రేలియాలో ఉన్నారా, మరి ఆ వీడియోలో ఆయన ఆంధ్రాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. పక్కన అనిత గారు కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆమె ఆస్ట్రేలియా ఏం పోలేదు కాబట్టి, సో నాకు తెలిసి అందుబాటులోనే ఉన్నట్టు, అందుబాటులో ఉండాలి కూడా. ఎందుకంటే మళ్ళీ పంచాయతీ ఎన్నికలకి ఓట్లు అడగడానికి రావాలన్నా, 2029కి ఓట్లు అడగడానికి రావాలన్నా మనం చిత్తశుద్ధిగా పనిచేయాల్సిందే. పని చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో మన పరిస్థితి అంతే. సో ఇక్కడ పరిస్థితులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి 30 కోట్లు రిలీజ్ చేసినారన్నారు. కాబట్టి మీకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏ ₹1 ఏ జిల్లాలో ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎవరి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసినారు, అంటే భోజనానికి సంబంధించి క్యాటరింగ్ కా, లేకపోతే క్లీనింగ్ కా, లేకపోతే మున్సిపాలిటీకా, లేకపోతే ఏటైనా కానీ, అంటే పాలు కట్టుకున్నారా, కూరగాయలు కొన్నారా అని లెక్క చెప్పాలండి. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఖజానాలో డబ్బు, మా ప్రతి రూపాయికి వాళ్ళు సమాధానం చెప్పాలి కాబట్టి. సో ఇక్కడ ఖచ్చితంగా ఏ రూపాయి ఎక్కడ మిస్యూటిలైజ్ అవ్వదండి. గతంలో మీకు తెలుసు కూడా, వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు భవానీపురం పరిసర ప్రాంతాలు, విజయవాడ అంతా మునిగిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విరాళంగా ఇచ్చినారు ఒక 5 కోట్లు. అప్పుడు పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ఇంకా అక్కడ ₹1 ఇచ్చినట్టున్నారు. సో ఇవన్నిటికి కూడా అంటే ఆయన ఇచ్చండి ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టిందో కూడా ఆయన ఆర్టీఐ వేస్తే ఆయనకి లెక్క చెప్పాలా. సో ప్రభుత్వం నేను ఇంత ఖర్చు పెట్టాను అంటుంది కాబట్టి, ఆహా అంతలా ఖర్చు పెట్టినారు, ఎలా ఖర్చు పెట్టినారు అని మీరు అడగచ్చు. కానీ ఇప్పుడు ఖర్చుల లావాదేవీలు లెక్క ఈ విపత్తు దాటిపోయాక మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరెంత ఖర్చు పెడతారు, మీరెంతమంది బయటకు వస్తారు, మేమెంతమంది బయటికి రావాలి, ఎంతమంది ప్రాణాలని కాపాడాలి, ఇది మాత్రమే టాస్క్. ఇక్కడ మీరు ప్రశ్నించినంత మాత్రాన, నేను ప్రశ్నించేంత మాత్రాన ఫలితాలు రావండి. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ కష్టతరంలో ఇప్పుడు మీరు చెప్పారు కరోనా టైంలోని, ఒప్పుకుంటాం, ఒప్పుకోవాలి కూడా. ఎందుకంటే కరోనా టైంలో వాలంటరీ సిస్టమ్ ద్వారా ఎక్కడెక్కడ కరోనా ఉందో ఇంటింటికి పోయి అసలు ఆ గ్రౌండ్ వర్క్ వర్ణనాతీతం. కానీ కరోనా టైంలో కూడా ఈ వాలంటీర్లకు ట్రైనింగ్ ఇచ్చినానని కోట్లు దారి మళ్ళిస్తే అది కూడా మాకు అర్థమైన పరిస్థితి. అంటే మేమే ఇళ్ళ నుంచి బయటికి రాలేదు, వీళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చినారా, అది ఏ కోట్లు ఎటు పెట్టినారా అనేది కూడా ఒక పెద్ద టాస్క్ లాగా ఉంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది పని బాగా చేసినారు కరోనా టైంలో. అదే రకంగా ఇప్పుడు ఉన్న పరిస్థితికి సచివాలయం సిబ్బంది కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడు నిద్రపోకుండా ఆన్ డ్యూటీలో పనిచేస్తున్నారు. మా ఇంట్లో కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, కనీసం భోజనానికి కూడా ఇంటికి రాని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో వర్క్ బాగా జరుగుతుందన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు ప్రశ్నించండి. మీరే ప్రశ్నించాలా, మేము ప్రశ్నించలేము. మీరు ప్రశ్నించండి, నిలదీయండి, ప్రతి రూపాయికి లెక్క అడగండి, ప్రజలకి సమాధానం చెప్పమనండి. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నప్పుడు రెండు మాట్లాడదు అని మేము అనగలం. సో ఇప్పుడు మీరు చెప్పినారు వాళ్ళు ఎవరు లేరని, ఉన్నారు, ఎవిడెంట్రీ ఉంది. లేదు ఒకళ్ళ మా నాయకుడు లేరంటారా, ఎక్కడున్నారో కూడా చెప్పండి. ఉండాలి, ఆయన కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఉప్పాడ అంత పరిసర ప్రాంతాలు, కొంచెం సముద్ర పరిసర ప్రాంతాలు, అక్కడ ఇబ్బందికర పరిస్థితులు, కాకినాడ ఏరియా అంతా ఆయన అంటే మొత్తం సర్వే చేస్తున్నాడు. మీలాగా నాలా కూర్చొని అన్నారు కదా, అంటే ఇక్కడ ఆంధ్రాలో కూర్చొని సర్వే చేస్తున్నారా, ఒక హైదరాబాద్ లో షూటింగ్ లో అన్నారా, మీరు క్లారిటీ చెప్పండి, మాకైతే తెలియదు అనుకో. లేకపోతే పిఠాపురానికి అందుబాటులో ఉండాలి. ఆన్ స్క్రీన్ లో వెళ్తే మళ్ళీ ఆయన ప్రోటోకాల్ కి ఇబ్బంది కదా, సగం జనం ఆయన చూడడానికి వస్తారు అంత కుంభవర్షంలో కూడా. ఇక్కడ పనిచేయాలా, అక్కడ పనిచేయాలనే పరిస్థితి అండి పోలీస్ వ్యవస్థ. సో మనం పని చేయడం ముఖ్యం, ప్రజల్లోకి వెళ్ళామా లేకపోతే నీళ్ళలో దిగామా అనేది ముఖ్యం కాదు. సో నాకు తెలిసి పర్యవేక్షణ అయితే బాగా జరుగుతుంది, ఇబ్బందికర పరిస్థితులు అయితే లేవు. ఏదైనా విపత్తు వచ్చినా గానీ వైసీపీ వారు ముందుకు వస్తున్నారు, మేము కూడా పని చేస్తున్నాం అని. ఇందాక సార్ చెప్పినట్టు బొత్స గారు కానీ, వంగ గీత గారు కానీ
గ్రౌండ్ వర్క్ లో వంక పెట్టడానికి లేదండి. అందరూ కలిసే పని చేస్తున్నారు, ఇంకా కూడా కలిసి పని చేస్తున్నారు. ఇది అయిపోయాక మీరు నేను పోట్లాడుకుందాం. ఇంకప్పుడు మాత్రం అందరం కలిసి ఉందాం. ఎందుకంటే మీ ఓటర్లా నా ఓటర్లా అనేది కాదు, ప్రజలు. ఇది ప్రజాస్వామ్యం. సో నేను వైసీపీ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే అందరూ ఒకేలాగా స్పందిద్దాం. మీరు నాకు ఓట్లు వేసినారా, మీరు మా వర్గం కాదు, మీరు మా పార్టీ, ఇవన్నీ ఏమి ఉండదండి. వరదలో వెళ్ళిపోతున్నాడు చేయి పట్టుకొని బైక్ లాగుతాం, వాడు వైసీపీ వాడితే నెట్టేయడం, టీడీపీ వాడైతే లాగేయడం, జనసేన వాడైతే ఇంకోటి చేయడం, ఇలా అంతా ఉండదండి. అక్కడ ప్రాణంగానే చూస్తాం, ఒక వ్యక్తి ప్రాణం. సో ఖచ్చితంగా రాయగడ్డ లక్ష్మణరావు గారు అన్న రేస్ చేసిన ప్రతి పాయింట్ ఈ విపత్తు అయిపోయాక ఆర్టీఐకి వేయండి అన్న. ఎక్కడ ఏ కోట్లు ఎలా ఖర్చు పెట్టారో కూడా లెక్క చెప్తారు, అది మీరు మీ సాక్షి పేపర్లో కూడా వేసుకోండి. ఎందుకంటే అలా మీరు వేస్తారంటే ఇక్కడ జాగ్రత్తగా పని జరిగిద్దేమో అని మీరు భావించండి. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నిజాయితీగా జరిగితే భయపడాల్సిన పని లేదు. ఒకవేళ తప్పు చేయాలనుకున్నారే వాళ్ళు సాక్షులు వేస్తారని జాగ్రత్తగా పనిచేస్తారు. ఎందుకంటే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటేనే ప్రభుత్వం కరెక్ట్ గా పనిచేస్తుంది. సో అది నా ఉద్దేశం సార్. ఎస్, రజనీ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. ఎస్, అక్షర్ సత్యం గారు మళ్ళీ చేస్తారు, కట్ అయింది. అక్షర్ సత్యం గారు, వరలక్ష్మి గారు మీరేమంటారు చెప్పండి. ఇప్పుడు రజనీ గారు మాట్లాడిన మాటలతో ఏకీపిస్తారా మీరు? 100% అండి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విపత్తుని అందరు కలిసి ఎదుర్కోవాలి, అది అవసరం కూడా ఉంది. ఇది అంతేగాని ఏదో కోవిడ్ టైంలో మేము చేసాము, ఈ టైంలో చేస్తామని ఎవరి కోసం చేస్తామండి? ప్రజలు ఒక వ్యక్తికి పట్టం కట్టినప్పుడు ప్రజల కోసం మాత్రమే సేవ చేయాలనేది అది మనందరికీ తెలుసు. అది వాళ్ళు అప్పుడేదో చేశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేమేదో చేశామని చెప్పి మేము గొప్పలు చెప్పుకోవట్లేదు. ఇది ప్రతి ఒక్క నాయకుడి సామాజిక బాధ్యత. అది లక్ష్మణరావు గారు మీ పార్టీ మీద ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద ఆయన ఒక తీవ్ర వ్యాఖ్యలు చేశారు, తెగ డబ్బాలు కొట్టుకుంటుందని చెప్పారు. నిజంగానే మీరు డబ్బాలు కొట్టుకుంటున్నారా? సార్, డబ్బాలు కొట్టించుకోవాల్సిన అంత అవసరంలో ఎవరం లేమండి. ప్రజలందరికీ ఇవాళ అంటే మేము చెప్పామనుకో అది కూడా ఒక డబ్బా అంటారు. ఇవాళ యాక్చువల్ గా నిన్న అంటున్నారు, చాలా మంది అంటున్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు, లేకపోతే